బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తిరుమలలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. తిరుమలలోని లడ్డు కౌంటర్లలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నిత్యం భక్తులతో కిటకిటలాడే ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. లడ్డు ప్రసాదాలను అందజేసే ప్రాంతంలో ఈ ఘటన జరగడంతో భక్తులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ ప్రమాదం 47వ నెంబర్ కౌంటర్లలో చోటు చేసుకుంది. కంప్యూటర్కు సంబంధించిన యూపీఎస్లో షార్ట్ సర్క్యూట్ రావడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు పోలీసులు. విషయం తెలుసుకున్న సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి చేశారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు జరగలేదు. దీంతో అధికారులు, సిబ్బంది, భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై టీటీడీ విజిలెన్స్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఘటనకు గల కారణాలను పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉంటే గత వారం తిరుపతి వైకుంఠ దర్శనం టోకెన్ల జారీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో 6 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై 2 అధికారులపై వేటు వేయగా మరో 2ని బదిలీ చేసింది ప్రభుత్వం. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన జరిగి వారం తిరక్క ముందే మరో ప్రమాదం చోటు చేసుకోవడంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. అసలు తిరుపతి, తిరుమలలో ఏం జరుగుతుందని చర్చించుకుంటున్నారు. నిర్వహణ లోపమా లేక అనుకోని ప్రమాదాలు ఏమైనా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. తాజాగా జరిగిన ఘటనలో లడ్డూలను ఇచ్చే కౌంటర్లో ఎవ్వరూ లేకపోవడంతో పెను ప్రమాదం చోటు చేసుకుంది. అదే కౌంటర్లో సిబ్బంది ఉంటే ప్రాణాలు పోయే అవకాశం ఉందని భావిస్తున్నారు ఈ ఘటన చూసిన వారు. అంతేకాకుండా ఈ ఘటన జరిగే క్రమంలో క్యూ లైన్లలో ఎవ్వరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పాలి. శ్రీవారి లడ్డు ప్రసాదం కోసం ఎవరైనా క్యూ లైన్లలో నిల్చొని ఉంటే మరో ఘోరాన్ని చవి చూడవలసి వచ్చి ఉండేదని అనుకుంటున్నారు. కొందరు భక్తులు పండుగ పూట ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో శ్రీవారి అంట సంపూర్ణంగా ఉందని కొందరు భక్తులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, నిరంతరం పర్యవేక్షణగా ఉండాలని కోరుకుంటున్నారు. కమ్మి తాకద్దు, కమ్మిది కమ్మి తాకద్దు, ఎర్త అవుతాను. పై